Hi guys, welcome to my YouTube channel Explore with Rio. ఈరోజు మనం ఓల్డ్ గోవాలో ఉన్న చర్చ్ అండ్ మ్యూజియంని ఎక్స్ప్లోర్ చేద్దాము. సో మనం ఇప్పుడు ఆన్ ద వే టు ఓల్డ్ గోవాలో ఉన్న ఫేమస్ చర్చ్ బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ అనే చర్చ్కి మనం వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ ద వన్ సైడ్ ఆఫ్ ద రోడ్ వచ్చేసి గ్రీనరీ అండ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ వచ్చేసి సీ ఉన్న ఒక ఐలాండ్ కనిపిస్తుంది మనకి. సో ఆ ఐలాండ్కి ఇక్కడ నుంచి వెళ్ళి ఆ ఐలాండ్కి వెళ్ళాలంటే వీ హ్యావ్ బోట్స్ అండ్ ఫెర్రీస్. ఇక్కడ వన్ సైడ్ ఆఫ్ ద సైడ్ 4-wheeler అండ్ ద 2-wheeler క్యూ ఉంది. ఆ బోట్లో ఎక్కించుకొని ద అదర్ సైడ్ ఆఫ్ ద ఐలాండ్కి తీసుకెళ్తారు. అండ్ ఇలాంటి నారో రోడ్స్లో డ్రైవ్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ద ఆపోజిట్ సైడ్ వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. అండ్ మీరు చూసుకున్నట్టయితే డివైడింగ్ పార్ట్, ఇప్పుడు రోడ్ని 2 sides-గా డివైడ్ చేసింది. మేబీ డివైడర్గా ఇల్లు ఉంది అక్కడ. ఇట్స్ రియల్లీ ఛాలెంజింగ్. మనం వెళ్ళే దారిలో ఇదొక చర్చ్ కనబడింది. అండ్ వీఆర్ గోయింగ్ టు స్కిప్ దిస్ టు గో ఫాస్టర్ టు దాట్ పర్టిక్యులర్ చర్చ్. రోడ్ చాలా డెన్సీ ఫారెస్ట్ మధ్యలో నుంచి వెళ్ళింది. అండ్ యా, దిస్ ఈస్ బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్. టూరిస్ట్ క్రౌడ్ అంత పెద్దగా ఏం లేదు, చాలా తక్కువనే ఉన్నారు. అండ్ మీరు చూసుకుంటే చర్చ్ డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. సో ఇది ఈవినింగ్ టైం కాబట్టి యా. అండ్ ఇది హిస్టరీ ఆఫ్ ద చర్చ్. అండ్ ఇది సైడ్ వ్యూ ఆఫ్ ద చర్చ్. సో చాలా మంది టూరిస్ట్ ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ దిస్ ఈస్ ద క్రాస్ విచ్ ఇస్ నెక్స్ట్ టు ద చర్చ్. అండ్ ఇది వచ్చేసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఇందులో చర్చ్ ఉంది అండ్ మ్యూజియం కూడా ఉంది. అండ్ ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మ్యూజియం అండ్ రైట్ సైడ్ వచ్చేసి ద ఓల్డెస్ట్ చర్చ్. సో ఫస్ట్ మనం చర్చ్ చూసుకొని దెన్ వి విల్ గో టు ద మ్యూజియం. మ్యూజియం వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఉంది. అండ్ మీరు చూస్తే ఆర్కిటెక్చర్ వచ్చేసి చాలా బాగుంది. ఇట్స్ ఫుల్లీ వైట్ పెయింటెడ్ ప్యాలెస్ లాగా కనబడుతుంది, బట్ ఇట్స్ ద చర్చ్. అండ్ గార్డెనింగ్ చాలా బాగా చేశారు, చాలా మెయింటైన్ చేస్తున్నారు చర్చ్ ని. ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద చర్చ్. చాలా మంది టూరిస్ట్ అక్కడ కూర్చున్నారు అండ్ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇన్సైడ్ ఆఫ్ ద చర్చ్ ఆర్కిటెక్చర్ మాత్రం అమేజింగ్ ఉంటుంది, బట్ ఫోటోగ్రఫీ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్. అండ్ దీనికి ఆపోజిట్ లోనే జీసస్ స్టాచ్యూ ఉంటుంది. యా, దిస్ ఇస్ ద స్టాచ్యూ. చాలా ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా ఉంది ప్లేస్ అయితే. And now we will go next to the museum. Museum అయితే ప్రస్తుతానికి క్లోజ్ చేసింది. సో we can see the entrance of the museum. అండ్ మ్యూజియం పక్కనే ఒక కన్స్ట్రక్షన్ ఉంది. దాని పేరు వచ్చేసి ద చాపెల్ ఆఫ్ సెయింట్ క్యాథరిన్. సో అది నెక్స్ట్ మనం చూసుకోవచ్చు. అండ్ ఇది కూడా చర్చే. సో మ్యూజియం కి అటాచ్డ్ గా ఉంది. అండ్ ఇదే ద చాపెల్ ఆఫ్ సెయింట్ క్యాథరిన్. సో
ఆ కన్స్ట్రక్షన్ కి ముందు చాలా ఓల్డ్ స్టోన్స్ ఉన్నాయి, దాని మీద లోగోస్ ఉన్నాయి, డిఫరెంట్ లాంగ్వేజెస్ లో రాసున్నాయి. అండ్ దిస్ ఇస్ ద గన్ పౌడర్ ఫ్యాక్టరీ. సో వార్ టైంలో గన్ పౌడర్స్ కోసం ఇక్కడే ప్రిపేర్ చేసేవాళ్ళు. అండ్ స్టోన్స్ గురించి చెప్పాను కదా, ఇవే స్టోన్స్. సో దీని మీద డిఫరెంట్ లోగోస్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ గా లాంగ్వేజెస్ లో రాసున్నాయి. ఐ కాంట్ అండర్స్టాండ్ ఇట్, బట్ యా, చాట్ జీపీటీ చేయొచ్చు. యా, ఇదే నేను చెప్పిన కన్స్ట్రక్షన్, సెయింట్ క్యాథరిన్. ఇప్పుడు మనం ఫ్రంట్ వ్యూ ఆఫ్ సెయింట్ క్యాథరిన్ చూడొచ్చు. దిస్ ఇస్ ద సెయింట్ క్యాథరిన్, the chapel of Saint Catherine. Yeah, then we are going back to Panjim, capital city of Goa. And Densi forest nunchali evening close, mid evening or night అని చెప్పుకోవచ్చు. It's like close to evening. డ్రైవ్ మాత్రం అమేజింగ్ ఉండే. అండ్ దారిలో స్పోర్ట్స్ కార్ ఒకటి చూసాము. ఇట్స్ సో గుడ్. ఎంజీ వాళ్ళది స్పోర్ట్స్ కార్. అండ్ ఇదైతే సింగిల్ రోడ్, వన్ వే కంప్లీట్ గా. చాలా నారో రోడ్స్, చాలా చిన్న రోడ్స్. అండ్ ఈవినింగ్ పంజిమ్ సిటీకి వెళ్ళే దారిలో ద స్కై ఈజ్ అమేజింగ్, పింక్ కలర్ లో ఉండే స్కై అంతా. అండ్ ద కేబుల్ బ్రిడ్జ్, యు ఆర్ వాచింగ్ దట్ కేబుల్ బ్రిడ్జ్. ఒకవేళ మీరు నా ప్రీవియస్ వీడియో చూడకపోయి ఉంటే చూడండి. ఐ విల్ షో యూ ద కేబుల్ బ్రిడ్జ్ ఇన్ దట్ వీడియో.